అదేవిధంగా కరెంటు అవసరం ఉన్న వాళ్ళకు 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు బిల్లు లేకుండా ఇస్తా ఉన్నాం. ఎన్ని హెచ్ పెట్టుకున్నావు, నువ్వు ఎంత మోటార్ పెట్టుకున్నావు అని ఎవరు కూడా అడుగుతలేరు. అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఒకళ్ళ భూములు ఇంకొకరికి రాసి తాకట్లు పెట్టి జుట్లు ముడేసి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దింపి వేలు లక్షలు వసూలు చేయడం కాకుండా భద్రతగా ఎవరి భూమి వాళ్ళకే ఉండేటట్టు ధరణి రికార్డు కూడా తెచ్చినాం. దీని అన్నిటితో మీరు పండించిన ధాన్యం కూడా, వరి ధాన్యం ఏదైతే మీరు పండిస్తున్నారో, సన్న వడ్లయితే మీరు అమ్ముకుంటున్నారు ధరకు, మిగిలిన వడ్లాన్ని ప్రభుత్వం కొంటా ఉంది. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మీకు? నేను ఒక మాట చెప్తా మీకు. ఇవాళ ఇదే జిల్లాలో ఉన్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టినటువంటి పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి రైతు బంధు దుబారా చేస్తున్న, డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా దుబారానా చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ భగత్ గెలవాలి. మీరు భగత్ను గెలిపిస్తే రైతు బంధు ఉండడం కాదు, రైతు బండి ఇలా 10,000 దాన్ని 16,000 రూపాయలు చేస్తాను నేను మీకు మనవి చేస్తా ఉన్నా. వాళ్ళేమో దీన్ని దుబారా, ఇది వద్దు అంటున్నారు. మరి రైతు బంధు ఇచ్చేటోడు ఉండాలంటోడు ఉన్నానా, రైతు బంధు దుబారా వేస్ట్ అనేటోడు ఉన్నానా? ఎవడు ఉండాలే మీరు నిర్ణయం తీసుకోవాలి. రెండవ మాట, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. 24 గంటల కరెంటు వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, 3 గంటలైతే సరిపోతుంది అంటాడు. 3 గంటలట. 3 గంటలకు పొలాలు వాడతాయా? పారుతాయా అమ్మ? 3 గంటలకు ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటారు దయచేసి. స్టేజ్ మీద కూర్చుని కూడా లేవటారు. కొద్దా అమ్మా చేతులు లేవటం ఒకసారి కెమెరాలు కడదీయరా బాబు, టీవీ కెమెరాలలో అక్కడ తీయాలి.